తాడిపత్రి ప్రాంతంలో అండి ఫస్ట్‌లో మునగ పీకేఎం వెరైటీస్ 1, 2 ఉండేది. దాన్ని సాగు చేసేవారు కానీ అంత బాగా దిగుబడులు రాక కొన్ని పండుగ వల్ల నష్టాల వల్ల వాటి వల్ల వాళ్ళు నిరుత్సాహపడి కొంతమంది చేయలేదు. ఆ తర్వాత గత 3, 4 సంవత్సరాల నుండి అలిగర్ స్వామి మునగ అని చెప్పి మదురై దగ్గరలో ఉన్న నుండి తీసుకురావడం జరిగింది. అది ఇక్కడ ఒక మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ దాన్ని ఫస్ట్ సాగు చేయడం జరిగింది. దాని మీద మంచి బెనిఫిట్స్ వచ్చిన తర్వాత ఆయనే మళ్ళీ కొంతమందికి మొక్కలు సప్లై చేసి దానికి కూడా రైతులకి తోడ్పాటు చేసినందువల్ల చాలా వరకు ఈ ఏరియాలో మనకు బాగా ఈ మునగ సాగు పెరిగింది. మునగ యాక్చువల్గా అయితే విత్తనాల ద్వారా సాగు చేస్తారు. ఈ అలిగారి స్వామి మునగ ఎలాంటిదంటే కొమ్మంట్ల ద్వారా తీసుకొచ్చి సాగు చేయడం జరుగుతూ ఉంది. సో క్లోనింగ్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి తేడా ఏమీ ఉండదు అన్నట్టు. ఆ తర్వాత ఈ మొక్క నాటిన తర్వాత మొక్క నాటుకునేటప్పుడు మనం ఫస్ట్ గుంతలు 2 అడుగులకి 2 అడుగుల వెడల్పు పొడవు లోతుతో తీసుకొని లేదా 1.5 అడుగైనా కనీసం తీసి దాంట్లో ఒక 20 కేజీల వరకు పశువుల ఎరువు, తర్వాత ఒక 100 గ్రాముల వరకు DAP. ఒకవేళ మనం సేంద్రియ వ్యవసాయం చేయాలనుకుంటే పశువుల ఎరువుతో పాటు ట్రైకోడర్మా విరిడి అలాగే వేప చెక్క ఇవన్నీ మిక్స్ చేసి మనము గుంతకు వేసేసుకుంటే ఆ తర్వాత దాన్ని నీళ్లు పెట్టిన తర్వాత మనం మొక్క నాటుకోవాల్సి ఉంటుంది. మునగ మొక్క బాగా ఏపుగా పెరుగుతుంది కాబట్టి దానికి స్పేసింగ్ అనేది జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులు అయితే చాలామంది 12, 18 అట్లా నాటుకున్నారు. మనం సరిసమానంగా నాటుకోవాలనుకుంటే 15కి 15 అయినా పెట్టుకోవాలి, లేకపోతే 18కి 12 అట్లా పెట్టుకోవచ్చు, లేదా 20కి 20 పెట్టుకొని మధ్యలో అంతర పంట కింద ఏదైనా సాగు చేసుకోవచ్చు. అంతర పంటగా దీన్ని ఎక్కువగా ఇక్కడ సాగు చేయడం జరుగుతూ ఉంది. అది ఆ విధంగా అనుకుంటే మొదటి పంట అనుకుందాము. ఉదాహరణకి చీని అనుకుంటే చీని మనం 20కి 20 పెడతాము, దాదాపు 120 మొక్కల దాకా అట్లా పడుతుంది. అది దాంట్లో మనము ఇది మునగని అంతర పంటగా వేసుకునేటప్పుడు ఆ స్పేసింగ్ని బట్టి మనము మొక్కలు వేసుకుంటే బాగుంటుంది. అలా వేసుకున్నా కూడా మనము 12 అడుగులకి మొక్కకి 12 కానీ 18 కానీ పెట్టుకుంటూ నాటుకోవాలి. ఒక రో వదిలిపెట్టి ఒక రో పెట్టుకుంటే మనకు ఏ ఇబ్బంది ఉండదు. 3 సంవత్సరాల వరకు మునగ మంచి పంట తీసుకోవచ్చు. మనము అంటే జనరల్గా దీంట్లో సమస్యలు అంటూ ఏమి రాదు. ఇది చాలా మొండి మొక్క. దీని పోషక విలువలు బాగా పెరిగినప్పటి నుండి ఈ మొక్క సాగు చేయడం జరిగింది. అంటే మార్కెట్ ధర కూడా దీనికి బాగా లభ్యమవుతుంది. రైతులకి మంచి లాభం చేకూరుస్తుంది కాబట్టి రైతులు ఉత్సాహంగా దీన్ని నాటడం జరిగింది. కానీ ఉద్యాన శాఖ తరఫున దీనికి సబ్సిడీ అంటే ఇంత లేదు. గత 20 సంవత్సరాల క్రితం దీనికి విత్తనం మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళము. కాకపోతే ఆ విత్తనం నాటిన తర్వాత కొన్ని మొక్కల్లో తేడాలు వచ్చిన తర్వాత సమస్యగా తయారైనప్పటి నుండి ఉద్యాన శాఖ తరఫున ఆ విత్తనం కొరకు ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ఇవ్వడం మానేసాము, ఇవ్వట్లేదు. కాకపోతే ఇప్పుడు ఈ అలిగర్ స్వామి మునగకైతే ఎలాంటిది విత్తనాలు అంటూ ఏమీ లేదు కాబట్టి దానికంటూ ఏం లేదు. బహుశా ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా రైతులు దీన్నే బాగా సాగు చేసుకుంటే మామూలుగా మనకు ఇంటి ఆవరణలో న్యూట్రిషనల్ గార్డెన్స్ అని చెప్పి ఒక స్కీమ్ ఉండేది, అప్పుడు ఇస్తుండే వాళ్ళము. ఇప్పుడు రాబోయే ముందు రోజుల్లో కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా దీన్ని పెరటి తోటల్లోగా బాగా ప్రోత్సహించే దానికోసం ఇంతకుముందు టౌన్లలో కానీ సిటీస్లో కానీ పెరటి తోటల్ని ప్రోత్సహించేవాళ్ళం. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో కూడా ఈ పెరటి తోటల్ని ప్రోత్సహించాలని చెప్పేది ఒక ఆలోచన ఉంది. ఆ విధంగా బహుశా ఈ మునగకు మంచి దిగుబడి కానీ ఆ తర్వాత మంచి రోజులు రాబోతున్నాయని అనుకోవచ్చు.